ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన శాసనసభ్యులు ప్రత్తిపాటి మాతృమూర్తి చిన్న నారాయణమ్మ ప్రథమ వర్ధంతి. హాజరైన టీడీపీ శ్రేణులు. సింగు కళ్యాణ మండపంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన శ్రీ వినాయక ట్రస్ట్. పట్టణంలోని పలు వినాయక విగ్రహాలను సందర్శించిన ఎమ్మెల్యే పుల్లారావు. నిమజ్జన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన పుల్లారావు. మాజీ జీ చైర్మన్ మానం వెంకటేశ్వర్లకు అస్వస్థత. పరామర్శించిన శాసనసభ్యులు పుల్లారావు. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు. 3 లడ్డులు కైవసం చేసుకున్న భక్తులు. మాజీ మంత్రివర్యులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తల్లి గారైన ప్రత్తిపాటి చిన్ననారాయణమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి కుమారుడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి నివాళులర్పించారు. చిలకలూరిపేట పట్టణంలోని సింగు కళ్యాణ మండపంలో శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కన్నుల పండుగగా వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఎంతో గమనీయంగా రమణీయంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వినాయక ట్రస్ట్ కార్యనిర్వాహక చైర్మన్ మణికుమార్ నేతృత్వంలో ఈ పూజలు నిర్వహించారు. గత 8 సంవత్సరాల నుంచి శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3 లడ్డుల వేలంపాట జరిగింది. మహిళామణులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ లడ్డు వేలంపాటలో పాల్గొన్నారు. స్వామివారి లడ్డును వేలంలో పాడుకున్నారు. పూజా కార్యక్రమాలకు వచ్చిన భక్తులకు పసుపు కుంకుమ బొట్టు పువ్వు అందించారు. 3 రోజుల పాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. 3 రోజుల పాటు గణపయ్యకు పూజా కైంకర్యాలు ఎంతో వైభవంగా జరిగాయి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాని పాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక. నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్తున్న ఒక కారు గణపవరం గ్రామం వద్దకు రాగానే రోడ్డు దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల యజమాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గొర్రెల పశు వైద్యశాలకు పంపించడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ రోడ్ లో గల మున్నులూరు శివశంకర్ షాప్ వద్ద బాల గణపతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా వైభవంగా జరిగాయి. వినాయక స్వామిని వివిధ రకాల పండ్లు, కాయలు, కూరగాయలతో ఎంతో అందంగా అలంకరించారు. మహిళలు సామూహికంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి స్తోత్రములు పఠించారు. వినాయక మండపం వద్ద భారీ విద్యుత్ లైట్లు ప్రభను ఏర్పాటు చేశారు. జయ జయ గణేశ. ఈరోజు బాలగణపతి యూత్ వారి మందిలో దేదీప్యమానంగా ఉదయం 11 గంటలకి వెంకటేశ్వర గానామృతం, సాయంత్రం దశహారతులు, గీతామృతం, గోవిందనామాలు చాలా అద్భుతంగా మహిళలందరి చేత, భక్తులందరి చేత కూడా దశ హారతులతో దేదీప్యమానంగా వినాయకుడికి జరిగినది. జై గణేశ. అలాగే రేపటి రోజు సాయంత్రం 5 గంటలకి లడ్డూ పాట జరుగుతున్నది. తర్వాత బాజా భజంత్రీలతో, చక్కగా డీజేలతో ఊరేగింపు ఘనముగా అందరం కూడా ఎల్లో శారీస్లతో, పసుపచ్చ శారీస్, రాణి కలర్ అంచుతో అందరం భక్తులందరం కూడా, లేడీస్ అందరం కూడా స్వామివారికి బాజా భజంత్రీలుగా చక్కగా హంగామాగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. జై గణేశ.
చిలకలూరిపేట కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రఫానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పట్టణంలోని 38 వార్డులకు చెందిన కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించారు. కౌన్సిలర్ జంగా సుజాత మాట్లాడుతూ తమ వార్డులో అధికారం వచ్చే ఏడాదిన్నరగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కనీసం డ్రైనేజీ పనులు కూడా జరగడం లేదని అన్నారు. దీనిపై కమిషనర్ ఇతర అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా లాభం లేకపోయిందని, ఒక పని కూడా చేయలేదని ఆరోపించారు. ఈ విషయంపై డిఈ రహీం మాట్లాడుతూ 6వ తారీఖున పనులు ప్రారంభమవుతాయని, ఇప్పటికే టెండర్లు పిలిపించామని తెలిపారు. దీనిపై కౌన్సిలర్ సుజాత మాట్లాడుతూ కనీసం డ్రైనేజీ పనులు కూడా సరిగ్గా జరగడం లేదని, ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతుందని అసహనం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కనీసం ఆ సమస్యలనైనా పరిష్కరించాలని కోరారు. చూశారు, కమిషనర్ గారు చూశారు, ఆ పని చేయలే. కోనరుపాట్లో కలబట్టు పెట్టాము. సంవత్సరంన్నర అవుతుంది మన ప్రభుత్వం వచ్చి, సంవత్సరంన్నర నుంచి అడుగుతానే ఉన్నాం. మా వార్డులో ఒక్క పని కూడా చేయలే. ఎందుకు చేయట్లే మా వార్డులో మేము గెలవడానికి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. డీగా చూశాడు, అడగండి కావాలంటే. చిన్నపాటి కాలువ దశ కౌన్సిలర్ గారు చెప్పిన వర్డ్స్ కూడా 6వ తారీఖు టెండర్లు ఉన్నాయి. దశ టెక్నిక్ శాంక్షన్ ఈ ఇయర్ ఇచ్చారు, మనం టెండర్స్ ఇచ్చాము. దశ 6వ తారీఖు టెండర్స్ వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ చెప్పి 2 పనులు స్టార్ట్ చేశాము. ఒకటి 14 లక్షలు, ఒకటి 8 లక్షలు, 2 కూడా 22 లక్షల రూపాయలతో పనులు టెండర్ పెట్టడం జరిగింది. అధ్యక్ష 6వ తారీఖు లాస్ట్ డేట్ టెండర్స్ వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. మరి నీళ్లు పోయేటట్టుగా మరి ఎలాగలా చేయడమా లేదా, అది చేయలేదు. ఇదన్నా కొంచెం కలబట్టన్నా చేస్తే మాకు ఇబ్బంది ఉండదుగా. జై గణేష్ మహారాజ్ కి జై అనే నినాదాలతో చిలకలూరిపేట పట్టణం మారుమోగింది. పట్టణంలోని మెయిన్ రోడ్ లో గోల్డెన్ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గత 30 సంవత్సరాల నుంచి వినాయకుడి ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా కొనసాగుతూ వస్తున్నాయి. 50 లక్షల అమెరికన్ డైమండ్ ఉపయోగించి గణేష్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పొట్టి వెంకట శివరత్న బాబు మరియు కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఎక్కడా జరగని విధంగా గోల్డెన్ యూత్ గణేష్ మండపంలోని పంచహారతుల భక్తులందరినీ కనువిందు చేస్తున్నాయి. నాగహారతి, పంచహారతి, నక్షత్ర హారతి, కుంభహారతి ఇలా 5 రకాల హారతులు స్వామివారికి నిత్యం అందిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం రాత్రి స్వామివారి 3 లడ్డూలను వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో మొదటి లడ్డును విజయవాడకు చెందిన డైమండ్ వ్యాపారి మట్టా స్వామి 4,44,444 రూపాయలకు పాడి అందరి మన్నలను పొందాడు. రెండో లడ్డును పొట్టి అభిషేక్ 2,51,001 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఇక 3వ లడ్డుకు కూడా కమిటీ సభ్యులు వేలంపాట ఏర్పాటు చేశారు. 3వ లడ్డును అరవపల్లి రఘు 1,11 రూపాయలకు పాట పాడారు. వీరందరినీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. చిట్టి వినాయక స్వామి గోల్డ్ తో షాప్ వద్ద నుంచి గడియారం స్తంభం వరకు తీన్మార్తో నగరోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస. మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా. చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా. గణపతి గణపతి జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ.
నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం, ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పడం మాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గం గణపతి గం గణపతి గం 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 గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హరే హరే గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. మహోత్సవాలు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకత మన బజార్లో గణపయ్యకి. ఈ సంవత్సరం మీరందరూ చూస్తున్నారు 50 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్తో స్వామివారి విగ్రహం ఎంతో సర్వాంగ సురంగంగా తీర్చిదిద్దామండి. దీనిలో భాగంగా ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకంగా చిలకలూరుపేట షరాబ్ బజార్ లడ్డు ప్రసాదం అంటేనే చాలా ప్రత్యేకత. దీన్ని మహాలడ్డు వేలం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామండి. ఈ సంవత్సరం 3 లడ్లు వేలంలో 3 లడ్డూలు స్టార్ట్ చేస్తాం. కాబట్టి తమ్ముళ్ళు స్టార్ట్ చేద్దామా? లడ్డు పాట సౌండే లేదు. తమ్ముళ్ళు స్టార్ట్ చేయమంటారా వద్దా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపయ్య ఓబుచ్చ గణపయ్య మహాప్రసాదం ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రికార్డు ధరతో 4,44,444 తేలతో 4,44,444 రూపాయలతో మట్ట స్వామి గారు సుహాస్ గారు స్వామివారి కృపా కటాక్షాలతో పొందారు. వారికి ఆ ఓబుచ్చ గణపయ్య సకల ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ వారిని వారి కుటుంబాన్ని చల్లగా కాపాడుతూ ఇంకెన్నో మెట్లు ఎదగాలని, మన లడ్డుపాటిని 6 అంకెల స్థాయి దాటి తీసుకెళ్లాలని, చిలకలూరుపేట మహాలడ్డు షరాబ్ బజార్ మహాలడ్డు స్థాయిని 6-7 అంకెల స్థాయికి తీసుకెళ్లాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి వారి కుటుంబానికి సకల ఐశ్వర్యాలు సకల ఆరోగ్యం అన్ని కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. తావు లేకుండా స్వామి గారు పాడంగానే మన పందిరి పెద్దల సమక్షంలో 4,44,444 రూపాయలు చెల్లించారు. ఒకటో పాట పూర్తయిందండి. స్వామి గారికి సకల సుఖాలు కలగాలని, ఇంకా ఉన్నత స్థాయికి మా తమ్ముడు ఎదగాలని మనస్ఫూర్తిగా అందరూ కలిసి ఒకసారి ఓ వేసుకుందావా? అందరూ ఒకసారి సాయి ఒక ఫోటో దిగి బయలుదేరదాం అమ్మా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, 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 బోలో గణేష్ మహారాజ్ కి.
స్వామివారి శోభయాత్ర ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. మన గణపయ్య, చిన్న గణపయ్య, ఓమచ్చ గణపయ్య, స్వామివారి శోభయాత్ర చూడండి. సర్వాంగ సుందరంగా ఎక్కడా లేని విధంగా మన గణపయ్య ఎంత చక్కగా జై బలో గణేష్ మహారాజ్ కి, 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 జై బలో. చిలకలూరుపేట కౌన్సిల్ సమావేశంలో 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమార్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో జరుగుతున్న చర్చలను, ముఖ్యంగా వార్డు సమస్యల గురించి అధికారులను అడిగారు. చిలకలూరుపేటలో జరుగుతున్న అనధికార కట్టడాల గురించి ఆమె ప్రస్తావించారు. అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా కట్టడాలు ఎందుకు ఆగడం లేదు? అనధికార కట్టడాలకు సెట్ బ్యాక్స్ ఎందుకు లేవు? భవనాలకు అనుమతులు ఎలా ఇస్తున్నారో? వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఎక్కడికి పోతున్నాయి? హైవే పక్కనే రోడ్లు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకు? డ్రైనేజీ సమస్యల వల్ల 100 కుటుంబాలకు పైగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ఎందుకు ఆగిపోలేదు? మీరు నోటీసులు ఇస్తే కట్టుబడి ఎందుకు ఆగిపోలేదు? ఒక్కదానికి కూడా సెట్ బాక్స్ లేవు, ప్లేస్ చూపించలేదు మీరు. సరే బిల్డింగ్లు కట్టారు. మొన్న వర్షానికి ఎక్కడ పోయిన నీళ్ళు, అమ్మటో నీళ్ళు మొత్తానికి మీరు ఎప్పుడైనా ఇట్లా పోయిన నీళ్ళు. హైవే పక్కన రోడ్లు కూడా చూడలేదు. మీరు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? ఎలా ఇస్తున్నారు? నీళ్ళు మట్టికి చాలా ప్రాబ్లం ఉందండి. 100 కుటుంబాలలో నీళ్ళు లేకుండా వస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో ఎటు చూసినా గణేష్ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. మండపాలు ఏర్పాటు చేసి రంగురంగు విద్యుత్ లైట్లు పందిరికి అమర్చి కనువిందు చేశారు. పద్మశాలిపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22వ వార్షిక వేడుకల్లో ఘనంగా కన్నుల పండుగగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గత 22 సంవత్సరాల నుంచి పద్మశాలిపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చెంచుకుమారి, గంజి పొల్లయ్య నేతృత్వంలోని ఏటా ఈ ఉత్సవాలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. మండపంలో భక్తులు కూర్చొని స్వామివారి సంకీర్తనాలు పాడి అందరినీ భక్తి పారివశంలో నింపారు. అదేవిధంగా శనివారం రాత్రి వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. హరే శ్రీనివాస బేట్రాయి స్వామి, మీరు కొంచెం శృతి తగ్గించుకో. బేట్రాయి స్వామి అందరికీ బాగా ఇష్టమైన పవన్ స్టార్ ఇది స్వామి పాట. ఇందులో అంతర్లీనంగా దశావతారాల గురించి చెప్పారమ్మా. వినడానికి ఫోక్ లాగా ఉంటుంది, కానీ లోపలగా మీరు అర్థం సీనన్న జంప లైట్ లైట్ ఇచ్చా
వేసారుగా మరి వేసినట్టు చెప్పొచ్చుగా, మళ్ళీ పెట్టేవాళ్ళంగా బిజీ వేయించేది ఎందుకు అసలు వాళ్ళు బాగా అడ్డుకోవడం వెంకటేశ్వర గారు మరీ మీకు బాగా నచ్చాలండి. వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు వేడుకలు నిర్వహించడం ఎంత ముఖ్యమో స్వామివారి నిమజ్జనం కూడా అంతే ముఖ్యమని, ఆ కార్యక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని మద్ది మల్లయ్య వీధి, దేవిశెట్టి బజార్, పొట్టి శ్రీరాములు బజార్, బంగారు స్టీల్ కోట్ల బజార్, గోల్డ్ షాప్ల బజార్, చలివేంద్రం వీధి, విశ్వ బ్రాహ్మణ బజార్, భావనారుషి నగర్ 26వ వార్డులో పూజలు అందుకుంటున్న గణేష్ మూర్తులను ప్రత్తిపాటి శనివారం దర్శించుకున్నారు. నిర్వాహకులు మండపాలను బాగా అలంకరించాలని, విద్యుత్ వెలుగులతో దేదీప్యమానంగా విరాజిల్లుతున్న లంబోదరుని ప్రతిరూపాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదని ఈ సందర్భంగా ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. వినాయక నిమజ్జన వేళ నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రత్తిపాటి అన్నారు. అదేవిధంగా వీధుల్లో ఊరేగింపు సమయంలో ముఖ్యంగా నిమజ్జనం చేసేటప్పుడు కాలువలు, నదుల వద్ద ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. నిమజ్జనానికి కూడా శాస్త్రోత్కంగా నిర్వహించినప్పుడే విఘ్నేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణం కలుగుతుందన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద నిర్వాహకులు, భక్తులు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ ప్రారంభించిన ప్రత్తిపాటి స్వయంగా భక్తులకు వడ్డించారు. వినాయక మండపాలకు వెళ్లిన ప్రత్తిపాటి వెంట సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, షేక్, టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ అధ్యక్షులు సమద్ ఖాన్, మధుమల్ల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మలిబాబు, బేరింగ్ మౌలాలి, అవ్వరు రమేష్, ఇనగంటి జగదీష్, వీరకుమారి, నరిజున్నీసా బేగం, లక్ష్మీ మస్తాన్వలి, శికకొల్లి గుప్తా, గుర్రం సాంబశివరావు, చేవూరి కృష్ణ, కనమర్లపూడి లక్ష్మి, తిరుమల, కనమర్లపూడి రమేష్, అమరామణి కుమార్, పసుమర్తి రామూర్తి, పొత్తుకంటి ప్రసాద్, మాధవరావు, శివతేజ, రాచమల్లు సూర్యారావు, కొలిశెట్టి రంగనాథ్, అర్వపల్లి వీరాంజనేయులు, అనిల్ గుప్తా, మల్లికార్జునరావు, హరీష్, గోపాల్, కృష్ణ, ఉటుకూరి చంద్ర, అర్వపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ్య ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య ఓ దండాలయ్య ఉండ్రాలయ్య దయ్యుంచయ్య దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవా
జన్మధన్యం. చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించరాలంబోదర పాపం కొండంత నీ పెను భారం. ముచ్చమటలు కక్కిందిర్రా ముజ్జగములు తిప్పిందిర్రా ఓ జన్మధన్యం. అంబారిగా ఉండగల ఎంతటి వరం అంబాసుత ఎందరికి లభించురా. ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏమైపోయింది గర్వం. అరే శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గౌరోజనం నిన్నే చేసింది వేళా కోళం. ఎక్కిన మదం దిగిల్దిగా తగిన ఫలం దక్కిల్దిగా ఏమైపోయింది గర్వం. త్రిమూర్తులే నినుగని తలొల్సరా నిరంతరం మహిమను కీర్తించరా. నువ్వెంతనే అహం నువ్వే దండిల్సరా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా నీ అండా దండా ఉండాలయ్యా పిండి వంటలారగిల్చి కొండమెత్తి దీవించయ్యా. తండ్రి వలె ఆదరించి అందించయ్యా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయ్యుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పట్టణంలోని సాంబయ్య హోటల్ అధినేత సాంబయ్య భార్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గంజి చెంచుకుమారి సోదరి గంజి పద్మావతి ఇటీవలే మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని వారింటికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, పఠన్ సమద్ ఖాన్, మురకొండ మల్లిబాబు, మద్దుమాల రవి, పిల్లికొండ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని క్రీడా వికాస కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండలం మైదవోలుకు చెందిన వాలీబాల్ లెవెల్ 2 శిక్షణాకారుడు నక్కా శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. 2035 ఒలింపిక్ భారత్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు భారత క్రీడాకారులు కఠోర శ్రమ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ ముసిఫల్ మున్నా, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి నిన్నే కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ జీడీసీసీ బ్యాంకు చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మానం వెంకటేశ్వర్లు కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని పండరీపురి 5వ లైన్లోని వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, మురికొండ మల్లిబాబు, కందుల రమణ, పిల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడల కన్నా క్రీడాకారులన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎంతో ఇష్టమని వారిని ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడు ముందుంటారని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవశాలి చంద్రబాబు అని ఏపీలో మరోసారి జాతీయ క్రీడల నిర్వహణపై ఆయన ఎంతో ఆసక్తిగా ఉన్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పట్టణంలోని సిఆర్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్యారమ్స్ పోటీలను శనివారం ప్రత్తిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా 26 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులతో మాట్లాడిన ఆయన వారిని పేరు పేరున అభినందించారు. క్యారమ్స్ లో జాతీయ స్థాయిలో రాణించి గుర్తింపు పొందాలని జనార్దన్ రెడ్డి, కుసుమ సమీర్లను సత్కరించి అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. రాష్ట్ర స్థాయి క్యారమ్స్, చెస్, షటిల్ పోటీల నిర్వహణ పట్టణం ద్వారా స్థానిక సిఆర్ క్లబ్తో ఎంతో మంది ప్రభావవంతులైన గ్రామీణ క్రీడాకారుల్ని దేశానికి పరిచయం చేసిందని ప్రత్తిపాటి తెలిపారు. క్లబ్ నిర్వాహకులు ఎన్నో ఏళ్ల నుంచి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. SS న్యూస్ కి సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.